నమస్తే, వెల్కమ్ టు విజిల్ హెల్త్. నేను డాక్టర్ శ్రీదేవి వెల్లంకి, గైనకాలజిస్ట్, విజయవాడ. ఈ రోజుల్లో ఇది వర్షాకాలం, వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలతో పాటు అనేక అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందులో ఒకటి డయేరియా, అంటే విరేచనాలు. ఎందుకు అవుతాయి విరేచనాలని చూసుకుంటే కనుక కలుషిత మంచినీరు, కలుషితమైన ఆహారము, హైజీన్ లేకుండా ఉండటం వలన విరోచనాలు వచ్చే అవకాశం ఉంది. ఇవి విరోచనాలు పెద్దవాళ్ళలో కావచ్చు, పిల్లల్లో కావచ్చు. పెద్దవాళ్ళలో కన్నా పిల్లల్లో విరోచనాలు వచ్చినప్పుడు చాలా డేంజరు. ఏమేమిటి ప్రాబ్లమ్స్, డేంజర్ సైన్స్ ఏంటి? ఏదో ఒక 4-5 సార్లు విరోచనాలు అవుతే ఇట్స్ ఓకే. బట్ ఎప్పుడు ఏంటి డేంజర్ సిగ్నల్స్ ఏంటంటే పెద్ద పెద్ద వాల్యూమ్ తోటి విరోచనాలు అవ్వటం, తర్వాత పెద్దవాళ్ళలో అయితే 48 అవర్స్ కన్నా ఎక్కువ రోజులు విరోచనాలు అవ్వటం, చిన్న పిల్లల్లో అయితే 24 అవర్స్ కన్నా ఎక్కువ అవటం, ఫీవరు అంటే జ్వరం, కడుపులో నొప్పి, ఆ స్టూల్స్లో బ్లడ్ కానీ ఇంకేదైనా మ్యూకస్ కానీ పడితే అది డేంజర్ సిగ్నల్. తర్వాత సైన్స్ ఆఫ్ డీహైడ్రేషను, అంటే కళ్ళు లోతుకుపోవటం, నాలుక పిడచకట్టుకుపోవటం, విపరీతమైన కడుపున నొప్పి, ఇవన్నీ కూడా డేంజర్ సిగ్నల్స్. సో దేనివల్ల వస్తుందని ముందుగా చూసుకుందాం. కలుషిత మంచినీరు. అనేక చోట్ల వర్షాలు పడినప్పుడు డ్రైన్ పైప్స్, తర్వాత మనకి వాటర్ సప్లై చేసే పైప్స్, ఇవన్నీ కూడా కలిసిపోయి కలుషిత మంచినీరు వస్తూ ఉంటుంది. అది తాగటం వలన, లేదంటే కనుక అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న హోటల్స్లో కానీ, లేదంటే బళ్ళ మీద ఆహారం తినటం, ఎక్కువగా ఈగలు వాలిన ఆహారం, పందులు తిరిగే చోట, ఇవన్నీ కూడా చూసుకుని తినాలి. తర్వాత మాంసాహారం తిన్నప్పుడు అవి దాని సోర్సు తెలుసుకోకుండా నిలవబెట్టిన ఆహారం తినటం వలన కూడా ఈ విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. విరోచనాలు అయినప్పుడు అసలు విరోచనాలు అవ్వకుండా ఏం చేయాలంటే రక్షిత మంచినీరు మాత్రమే తీసుకోవాలి. రక్షిత మంచినీరు అంటే ఏంటంటే మనకు వచ్చే నీళ్ళు ఏదైనా బాటిల్స్లో కానివ్వండి, మున్సిపల్ వాటర్ అయినా కానివ్వండి, లేదంటే మనం వేయించుకుంటున్న ఆక్వాగార్డ్లో వాటర్ ఏదైనా సరే వడకట్టుకున్న తర్వాత బాయిల్ చేసుకుని తాగాలి. కొంతమంది బాయిల్ చేసుకోవటం అంటే జస్ట్ ఒక బిందె పొయ్యి మీద పెట్టుకుని వెచ్చపడంగానే తీసేస్తారు. అది కాదు. వాటర్ నీళ్లు బాయిలింగ్ పాయింట్ అంటే కొత్త ఉడుకుతుండగా 10 మినిట్స్ ఉంటేనే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోతాయి. ఆ నీరు వడపోచి కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. తర్వాత బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది. ఇంట్లో వండుకున్న ఆహారం అయితే కనుక వేడిగా ఉన్నప్పుడే నిలవ ఉండకుండా తినాలి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ తినటము, లేదంటే మాంసాహారం తెచ్చుకోవటము, ఇవన్నీ కూడా మానివేయాలి. విరేచనాలు, డయేరియా ఉన్నప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఒక పూట ఆగిపోయి అట్లా అయితే ఓకే. బట్ ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ 2 days ఇన్ అడల్ట్స్ ఆర్ మోర్ దెన్ 1 day ఇన్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్. ఈలోపు ఇంట్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఓఆర్ఎస్ అంటారు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇది మామూలుగా మనకి బయట మెడికల్ షాప్స్లో ఎక్కడైనా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దొరుకుతాయి. కాకపోతే ఇంట్లో చేసుకోవాలంటే కనుక 1 లీటర్ కాచి చల్లార్చిన నీటిలో ఒక 6 level teaspoons షుగర్ యాడ్ చేసి 1 teaspoon సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపేసి దాన్ని 24 hours లోపు ఫినిష్ చేయాలి ఓఆర్ఎస్ సొల్యూషన్. యాక్చువల్గా కమర్షియల్ ప్యాకెట్స్ దొరుకుతాయి, బట్ ఇంట్లో చేసుకోవాలంటే అది. ఇంకొకటి సిరిల్ బేస్డ్ ఓఆర్ఎస్ సొల్యూషన్ అంటాం. అంటే వండిన అన్నాన్ని మ్యాష్ చేసేసి దానికి ఒక 1/2 teaspoon ఉప్పు కలిపి 1 లీటర్ వాటర్ కలిపితే కనుక అది కూడా దట్ ఈస్ సిరిల్ బేస్డ్ ఓఆర్ఎస్ అనమాట. ఈ ఓఆర్ఎస్ సొల్యూషనే కాకుండా ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే కొబ్బరి బొండం నీళ్ళు తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, టీ తీసుకోవచ్చు. తర్వాత బ్రాడ్ ఫుడ్స్ అంటాం, అంటే బనానా, రైస్, యాపిల్ సాస్, టోస్ట్ అంటే బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని టోస్ట్ చేసుకుని. యాపిల్ సాస్ అంటే ఏం లేదు, యాపిల్ కనుక తోలు తీసేసి కొద్దిగా బాయిలింగ్ కొంచెం ఉడకబెట్టేసి దాన్ని మ్యాష్ చేస్తే దట్ ఈస్ యాపిల్ సాస్. ఇవి తినొచ్చు. లో ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఏం తినకూడదంటే ఆయిలీ ఫుడ్స్ తినకూడదు, స్పైసీ ఫుడ్స్ తినకూడదు, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల పదార్థాలు, మజ్జిగ తీసుకోవచ్చు, మళ్ళీ పల్స్గా ఉన్న మజ్జిగ, పాల పదార్థాలు అవి అవాయిడ్ చేయాలి. తర్వాత కాఫీ, ఆల్కహాలు, తర్వాత ఫిజ్ డ్రింక్స్ అంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే
కడుపు ఉబ్బరం ఎక్కువ చేస్తాయి. సో ఏదైనా సరే వర్షాకాలంలో ఈ డయేరియా అనేది ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తున్నాం, విజయవాడలోనే ఒక చోట డయేరియా ప్రబలింది, ఎన్నో 100 కేసులు అలా వచ్చినాయి. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కలుషిత మంచినీరు వల్ల. కలుషిత మంచినీరు, కలుషితమైన ఆహారాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా సరే రక్షిత మంచినీరు మాత్రమే తీసుకోవాలి. సో ముందుగా డయేరియా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అంటే కాచి వడపోచి చల్లార్చిన నీరు మాత్రమే తీసుకోవాలి. ఆహారం బయట తీసుకోకుండా ఉండకూడదు. టేక్ హోమ్ ఫుడ్ ఓన్లీ, దట్ టు హాట్ ఫుడ్. థ్యాంక్ యూ.